తెలుసా అసలు శనిదేవుని చూపు ఎందుకు అంత ప్రమాదకరం? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శనిదేవుడు కృష్ణ భగవానుని భక్తుడు. కృష్ణుడి భక్తులు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు. ఒకసారి శనిదేవుడు భార్యకు ఒక బిడ్డ జన్మనిచ్చి తర్వాత అతని వద్దకు వచ్చింది. కానీ శ్రీకృష్ణుడి ధ్యానంలో మునిగిపోయిన శనిదేవుడు తన భార్యను పట్టించుకోలేదు. ఎంత ప్రయత్నించినా అతని భార్య అతని దృష్టిని మర్చిపోలేకపోయింది. దీనితో ఆమెకు చాలా కోపం వచ్చింది. కోపంతో ఈ రోజు తర్వాత నీవు చూపు ఎవరి మీద పడుతుందో వారికి హాని కలుగుతుందని శనిదేవుని శపించింది. ఆ తర్వాత శనిదేవుని తన తప్పు తెలుసుకుని తన భార్య వద్దకు క్షమాపణలు చెప్పడానికి వెళ్తారు. కానీ భార్య శాపాన్ని ఉపసంహరించుకునే లేదా రద్దు చేసుకునే అధికారం లేదు. అందువల్ల ఈ సంఘటన తర్వాత శనిదేవుడు ఎప్పుడు తల వంచుకుని నడుస్తారని చెప్తారు. అతని వల్ల ఎవరికి హాని కలగకూడదని అలా చేస్తాడని నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్.